హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఏం స్టడీ టెక్ యూట్యూబ్ ఛానల్. మరి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు నా ఛానల్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించే లేటెస్ట్ అప్డేట్ను పొందగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాథమిక హక్కులపై మరి ఈరోజైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి టాపిక్ని అయితే తెలుసుకుందాం. సాధారణ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేయుటకు వీలు లేనటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులని అంటారు. అయితే ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి మానవాళికి మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రముఖమైనటువంటి హక్కులుగా చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి 3వ భాగంలో ప్రకరణ 12 నుంచి 35 వరకు అయితే ఈ ప్రాథమిక హక్కులను ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఇవ్వడం జరిగింది అంటే 3వ భాగంలో. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ ప్రకరణల మధ్య కలవు అంటే 12 నుంచి 35 మధ్యన కలవు అని చెప్పొచ్చు. ఇవి ఇలా బిట్ అయితే వస్తుంది. 35వ వరకు కూడాను మనకి ప్రాథమిక హక్కులు కలవు. మరి ఈ ప్రాథమిక హక్కులకు మరొక పేరు అయితే మాత్రం న్యాయ సంరక్షణ ఉన్నటువంటి హక్కులుగా చెప్పొచ్చు. ఈ ప్రాథమిక హక్కులనే మరొక పేరేంటి? న్యాయ సంరక్షణ హక్కుగా చెప్పొచ్చు. ప్రాథమిక హక్కుల భావన అమెరికా నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి ఏ దేశం నుంచి మనం స్వీకరించడం జరిగిందంటే అమెరికా రాజ్యాంగం నుంచి, అమెరికా దేశం నుంచి అయితే మనము తీసుకోబడింది. భారతీయులకు ప్రాథమిక హక్కులను కోరిన మొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఇతను 1895లో అయితే కోరడం జరిగింది. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ జెబి కృపాలని. రాజ్యాంగ అమల్లోకి వచ్చిన మొదటి రోజుల్లో అయితే ప్రాథమిక హక్కులు మనకి 7 ఉండేవి. ఆ తర్వాత కాలంలో ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది. ఇప్పుడైతే 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మొదటిది సమానత్వ హక్కు. ఇది ఆర్టికల్ 14 నుంచి 18 వరకు అయితే కలవు. ఇది స్వాతంత్ర్య హక్కు. రెండవది ఆర్టికల్ 19 నుంచి 22 వరకు అయితే స్వాతంత్ర్య హక్కు అనేటువంటిది మనకి రాజ్యాంగం కల్పించింది. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు. ఇది ఆర్టికల్ 23 నుంచి 24 వరకు అయితే మనకి రాజ్యాంగము పీడనాన్ని నిరోధించే హక్కునైతే కల్పించింది. నాలుగవది మత స్వాతంత్ర్యపు హక్కు. ఇది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు అయితే మనకి రాజ్యాంగం కల్పించింది. మత స్వాతంత్ర్యపు హక్కు ఏ ఆర్టికల్ మధ్య కలవు అంటే 25 నుంచి 28 ఆర్టికల్ మధ్య. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఆర్టికల్ 29 నుంచి 30. ఆస్తి హక్కు ఆర్టికల్ 31 ఇదైతే తీసివేయడం జరిగింది. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 ఇదే ప్రధానమైన హక్కుగా చెప్పొచ్చు. ప్రాథమిక హక్కులను అత్యవసర పరిస్థితులు మాత్రం తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు. ప్రాథమిక హక్కులను అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేసే అధికారం ఎవరికి కలదంటే రాష్ట్రపతికి. మరి అత్యవసర పరిస్థితుల్లో తొలగించబడినటువంటి ఆర్టికల్ ఏదంటే రాజ్యాంగ పరిహారపు హక్కునైతే మనము చెప్పొచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తొలగించబడినట్టు హక్కులుగా ఆర్టికల్ 20, 21 ఆర్టికల్ అంటే జీవించే హక్కును మాత్రము అత్యవసర పరిస్థితుల్లో మరి రద్దు చేసే అధికారం అయితే లేదు. ప్రాథమిక హక్కుల్లో దేశీయులకు మాత్రమే చెందినది 15, 16, 19, 29, 30. అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 20, 21 రద్దు కావు అనే అంశాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పొందుపరిచారండి. ఆస్తి హక్కును 44వ సవరణ 1978 సంవత్సరంలో అయితే ప్రాథమిక హక్కుల నుంచి మనకి తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కు లేదా శాసనపరమైన హక్కు లేదా న్యాయపరమైన హక్కుగా ఉంది. ఆస్తి హక్కును తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 300A. ప్రాథమిక హక్కులకు ఏ భంగం కలిగినా వాటికి రక్షించే బాధ్యత ఏ హక్కుకు ఉందంటే రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 ద్వారా రక్షించే హక్కు అయితే మనకి ఉంది. ఆర్టికల్ 12 దేన్ని తెలియజేస్తుందంటే ఆ రాజ్యాంగం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కుల అమలు బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించడం అనేటువంటి జరిగింది. ఆర్టికల్ 13 దేన్ని తెలియజేస్తుందంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాలు ఏవి చెల్లవు అని తెలియజేస్తుంది.
ఆర్టికల్ 13(1) ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన చట్టాలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లుబాటు కావు అని చెబుతుంది 13(1) ఆర్టికల్. 13(2) ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ఈ నిబంధన న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు కలదు అని ఆర్టికల్ 13(2) అయితే తెలియజేస్తుంది. సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు కలదు. ఆర్టికల్ 14 ఏం తెలియజేస్తుందంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 14(a) ఏం తెలియజేస్తుందంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అని తెలియజేస్తుంది. దీనికి మినహాయింపులు ఏమున్నాయంటే రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులకు దీంట్లో నుంచి మినహాయింపు అయితే ఉంది. ప్రకరణ 361 ప్రకారం భారత రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యేక మినహాయింపులు అయితే ఉన్నాయి. ఆర్టికల్ 15 కులమత, జాతి, లింగ లేక జన్మస్థాన కారణాలు బట్టి వివక్షత చూపడం నిషేధమని తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు అంటూ మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 16. ఆర్టికల్ 16లో 1 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందే విషయాలను పౌరులందరికీ సమాన అవకాశాలు అంటూ 16(1) ఆర్టికల్ తెలియజేస్తుంది. 16(2) ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల విషయంలో కేవలం మతం, వర్ణం, కులం, లింగ, జన్మస్థాన, నివాసస్థలం ప్రాతిపదికపై ఏ పౌరుని ఎడల వివక్ష చూపరాదని తెలియజేస్తుంది 16(2). 16(3) ఆర్టికల్ కొన్ని ప్రాంతాల ప్రత్యేక సమస్యల దృష్ట్యా పార్లమెంటు కొన్ని రకాల ఉద్యోగాలకు ఆ ప్రాంతాల వారిని మాత్రమే పరిమితం చేసిన ఇతర ప్రాంతాల వారు కూడా ఆ ఉద్యోగులకు అనర్హులుగా చట్టరీత్యా ప్రకటించవచ్చు అన్నమాట. ఆర్టికల్ 16(3) ప్రకారం దీని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలకు నివాస అర్హత గల చట్టం 1957 పార్లమెంట్ రూపొందించింది. ఆర్టికల్ 16(4) కొన్ని వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ నిబంధనలు అయితే రూపొందించింది. ఎస్సీలకైతే 15%, ఎస్టీలకైతే 7.5%, బీసీలకైతే 27%, మహిళలకు 33.3%. ఈ నిబంధన 81 రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా చేర్చబడింది. బ్యాక్లాగ్ ఖాళీలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్పై చేయబడిన 50% పరిమితిని తొలగించేందుకు 81వ రాజ్యాంగ సవరణ చేయబడింది. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం అస్పృశ్యత నివారణ చట్టం 1955 అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ 18 అయితే బిరుదులను రద్దు. 1957లో జనతా ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా దీన్ని తిరిగి ప్రారంభించింది. స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛ సమాచార హక్కును పేర్కొనే అధికరణ. ఆర్టికల్ 20 నేరం రుజువు కానిది ఏ వ్యక్తికి శిక్ష విధించరాదని ఆర్టికల్ 20 అయితే తెలియజేస్తుంది. ఒక నేరానికి ఒకే శిక్ష కూడాను విధించాలని ఆర్టికల్ 20 తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 వ్యక్తి ప్రాణానికి వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ అని ఆర్టికల్ 21 తెలియజేస్తుంది. ఆర్టికల్ 21(a) అయితే ఉచిత నిర్బంధ విద్య 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించుట ఆర్టికల్ 16 అయితే తెలియజేస్తుంది. ఈ నిబంధనను 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో అయితే చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే 1 ఆదేశ సూత్రాలు 45వ నిబంధనను 2 ప్రాథమిక విధులు 51(a)లో మార్పులు జరిగాయి. 1992లో సుప్రీంకోర్టు మోహిని జైన్ కర్ణాటక రాష్ట్రంలో కేసులో ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కుగా తెలపడం జరిగింది. 1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కుగా తెలపడం జరిగింది. ఆర్టికల్ 22 అరెస్ట్ చేసిన వ్యక్తి 24 గంటల లోపు కోర్టులు హాజరుపరచాలి. అరెస్ట్ చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించరాదు. అలాగే పీడనాన్ని వ్యతిరేకించే హక్కు ఆర్టికల్ 23, 24 ప్రకారంగా ఆర్టికల్ 23 కట్టు బానిసత్వ నివారణ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 24 ప్రమాదకరమైన గనులలో బాల కార్మికులచే పని చేయించడం నిషేధం. మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 25 ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చని బలవంతపు మత మార్పిడి చేయరాదని తెలియజేస్తున్న ఆర్టికల్ 25. బలవంతపు మార్పిడి నిషేధ చట్టం చేసిన మొదటి రాష్ట్రం అయితే ఒడిస్సా 1965. 25వ నిబంధన ప్రకారం బౌద్ధ, సిక్కు, జైనులు హిందువులుగా పరిగణించబడతారు. ఆర్టికల్ 26 ప్రకారంగా అయితే ధార్మిక సంస్థ స్థాపించుకుని ఆస్తులను సంపాదించుకోవచ్చు.
ఆర్టికల్ 27 ప్రకారం మతపరమైన పన్నులు విధించకూడదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ సహాయం పొందే సంస్థలలో మత బోధన చేయకూడదని తెలియజేస్తుంది. విద్యా విషయక సాంస్కృతిక హక్కు తెలియజేస్తుంది. విద్యా హక్కు చట్టం 2009 సంవత్సరంలో ఆమోదించబడింది. విద్యా హక్కు చట్టం విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ఇవ్వాలని విద్యా హక్కు చట్టం అయితే ప్రకటించింది. ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్ణాల ప్రయోజనాల గురించి పరిరక్షణ తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 విద్యా సంస్థ స్థాపించుటకు నిర్వహించుటకు అల్పసంఖ్యాక వర్గాలకు గల హక్కులను దీని ప్రకారం మైనార్టీ విద్యా సంస్థ స్థాపించవచ్చని తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిహార హక్కు 32 ప్రాథమిక హక్కు భంగం కలిగితే వాటిని రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా 226 ప్రకారం హైకోర్టు నుంచి రక్షణ అయితే పొందొచ్చు. న్యాయాదేశాలు 32(2) ద్వారా మరి ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం కలిగిన హైకోర్టు ద్వారా హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, మాండమస్, సెర్పియోరరీ, కోవారెంటో అనేటువంటి వాటి ద్వారా మన యొక్క రాజ్యాంగం ద్వారా హక్కులను అయితే కాపాడవచ్చు. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన కేసులు ఈ విధంగా ఉన్నాయి. చంపకం దొరైరాజన్ మద్రాస్ 1950 మతపరమైన రిజర్వేషన్ కోసం, ఏకే గోపాలన్ తమిళనాడు, అలాగే శంకరీ ప్రసాద్ ఇండియా, అలాగే గోలక్నాథ్ పంజాబ్ 1967లో ప్రాథమిక హక్కుల మౌలిక నిర్మాణ సవరణ కోసం చేసినటువంటి కేసుగా చెప్పొచ్చు. శంకరీ ప్రసాద్ అయితే వర్సెస్ ఇండియా అయితే 1951లో న్యాయ సమీక్ష అధికారం అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.